ఏపీలో కూటమి ప్రభుత్వానికి వాలంటీర్లు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా ఏపీ వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతారని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంటున్న వాలంటీర్లతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ కూడా ఈ రోజు వాలంటరీ వ్యవస్థ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము. ప్రస్తుతం విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి వాలంటీర్లు కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? దేనికోసం ఇక్కడ ధర్నా చేస్తున్నారు? అందరికీ నమస్తే అండి. ప్రభుత్వం మేము అడగకుండానే హామీలు ఇచ్చింది, అవి నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. వాలంటీర్లుగా మేము చాలా కష్టాలు పడినాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పెన్షన్లు ఇచ్చాం. కరోనా టైంలో అయితే మా కష్టాలు ఎవరికి చెప్పవసరం లేదు. మా ప్రాణాలను పణంగా పెట్టి మేము పోరాడాం. ఆ విషయమైనా ఉండాలి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఏ ప్రభుత్వానికి మేము పనిచేయము. మేము అందరి దగ్గర శాంతియుతంగా ఇప్పటి వరకు ఉన్నాము. ఏదో మాకు ఇస్తారేమో, మేము అడగకుండా హామీలు ఇచ్చారు, అవి నెరవేరుస్తారనే కళతోనే ఉన్నామండి. ఇప్పుడు కూడా బయట రాపోదు కానీ వచ్చాం. ఎందుకంటే మాకేమీ న్యాయం జరగలేదు కనుక ఇక్కడ వరకు వచ్చాం. మాకు ఎలాగైనా న్యాయం కావాలండి. 10,000 శాలరీ ఇస్తామన్నారు, ఇవ్వాలి. ఇది 7 నెలలు అవుతుంది. మేము వేరే ఉద్యోగానికి వెళ్దామన్నా మాకు ఏజ్ కూడా బారైపోతుంది. 35+ వచ్చే వాళ్ళు ఎందుకు పనికిరారు అంటున్నారు. ఇప్పుడు 30 వరకే అంటున్నారు. దేనికైనా మేము ఎందుకు పనికి వస్తామండి? దీన్ని నమ్ముకొని ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, సుమారుగా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థలో చాలా మంది రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వం ఎంతవరకు ఇదవబోతుంది? సార్, అందరూ రాజీనామా చేయలేదు సార్. 1,60,000 మందికి 1,00,000 మంది చేశారు. ఇంకా 2,60,000 మందికి 1,00,000 మంది రాజీనామా చేశారు. ఇంకా 1,60,000 మంది ఉన్నారు. వాళ్ళ విధుల్లోకి తీసుకోమని చెప్తున్నాం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా జీతాలు మాకు కల్పించమంటున్నాం. అది ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చి అందరూ కోరేది ఒకటే, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మా జీతాలు మాకు ఇవ్వాలి. అంతేగాని మేము ఇంకా ఏ డిమాండ్స్ చేయలేదు, ఎలాంటి ధర్నాలు చేయలేదు. మాకు మా భద్రత కల్పించాలి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మా జీతాలు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం. అంతకు మించి మేము ప్రభుత్వాన్ని ఇంకేం అడగట్లేదు సార్. సో పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఎన్ని నెలల నుంచి మీకు పెండింగ్ ఇవ్వాలి? సార్ 6 మంత్స్ నుంచి 7 మంత్స్ నుంచి ఇవ్వలేదు సార్. మాకు ఇప్పటి నుంచి ఏదో చిన్నపిల్లలకి చాక్లెట్ ఆశ చూపించినట్టు చూపించి మా ఉద్యోగాలు లాగేసుకున్నారు. అంత పెద్ద వ్యవస్థలో ఉండి ఎక్కడో ఒక వాలంటీర్ తప్పు చేశారని చెప్పి వ్యవస్థను మొత్తం తప్పు పట్టడం సరికాదు. రాజకీయాల్లో అందరూ కూడా మంచి వాళ్ళైనా, మా రాజకీయాలు అందరూ అంతా చెడ్డేనా? లేదు కదా, అందరినీ మంచి చేయాలి, మంచి చూడాలనుకుని ఈ ప్రభుత్వం మాకు కూడా మంచి చేస్తానని కోరుకుంటున్నాము. అలాగే రాజులో భావించాము పవన్ కళ్యాణ్ సార్, మీకు రాజుగానే భావించాము. రాజు మాట ఇస్తే తప్పడని మేము నమ్ముతున్నాము. అలాగే మీరు మాట ఇచ్చారు. ఆడవాళ్ళు ఇంతమందికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అయితే భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి ఉధృత స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలో అయితే ఇక్కడ ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ అయితే కనబడుతుంది. ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవన్నీ ఇచ్చి తీరేంత వరకు కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపడతామని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఉన్నటువంటి ఈ 1,60,000 మంది వాలంటీర్లు అంతా కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో అసలు అవసరమైతే కనుక విజయవాడలో ఉన్నటువంటి సచివాలయం కూడా ముట్టడిస్తామంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శేఖర్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్